హాయ్ అన్న. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బ్యాక్ టు బ్యాక్ మమ్మల్ని అలరిస్తూ ఉన్నారు. ట్రై సో చేస్తున్నా. ఇన్స్పెక్టర్ రిషి సో డిఫరెంట్ గా వస్తున్నారు. సో ఏంటి మీకు ఇందులో అంటే జనరల్ గా నవీన్ నచ్చాలంటే కీ పాయింట్ ఉండాలంటారు. సో ఇందులో మీకు నచ్చిన కీ పాయింట్? నాకు మేజర్గా ఈ మధ్య కాలంలో లాక్డౌన్లో మీరు చూస్తే చాలా మంది సూపర్ న్యాచురల్ సిరీస్ లైక్ హాలీవుడ్ సిరీస్ వస్తే ఎగబడి చూసేస్తున్నారు. ఇప్పుడు నేను చూసేస్తాను. సో ఆ జానర్ చాలా మందికి ఫేవరెట్ జానర్. అది హారర్ ఎలిమెంట్ ఉండడం అనేది, లేకపోతే సస్పెన్స్ ఉంటుంది, చాలా ఏమంటారు ఇంట్రెస్ట్గా చూస్తుంటారు. బట్ ఈ సిరీస్లో నాకు సూపర్ న్యాచురల్, హారర్, థ్రిల్లర్, డ్రామా, సో ఇన్ని లేయర్స్ ఉన్నాయి ఒక కథలో. 10 ఎపిసోడ్స్ కథలో ఇన్ని లేయర్స్ ఉన్నాయి. ఒక క్యారెక్టర్గా, ఒక యాక్టర్గా పర్ఫామ్ చేయడానికి, ప్లస్ ఈ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయడానికి కావాల్సిన మొత్తం ఈ స్క్రిప్ట్లో ఉంది. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే ప్రతి ఎపిసోడ్కి ఒక క్రేజీగా క్లిఫ్ హ్యాంగర్ ఉండబోతుంది. ఎపిసోడ్ అయిన వెంటనే నెక్స్ట్ టైం అవుతుందని మీరు ఆగరు. లైక్ విల్ జంప్ ఇన్ టు ద నెక్స్ట్. స్కిప్ యాడ్లు అయితే కొట్టేస్తారు. బికాస్ డైరెక్టర్ చేసిన టీమ్ వర్క్ కానీ, డైరెక్టర్ చేసిన స్క్రీన్ ప్లే కానీ చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ టైటిల్ చూసుకుంటే ఇన్స్పెక్టర్ విషయాన్ని సింపుల్ గానే ఉంది. అండ్ చాలా మంది ఏంటంటే చూసి జడ్జ్ చేసేస్తారు. చాలా మంది తెలుసు కవర్ చూసి జడ్జ్ చేసేవాళ్ళు. సో దీనివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. లేదండి, ఇప్పుడు వనరచ్చి అని మేము ఒక టైటిల్ పెట్టి దయ్యం సినిమా అని ఆ పేరు పెట్టడం కన్నా, ఏ క్యారెక్టర్ అయితే ఈ సిరీస్కి ముఖ్యం, ఏ క్యారెక్టర్ అయితే ఈ సిరీస్ని నడిపిస్తుందో, ఏ క్యారెక్టర్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుందో ఆ క్యారెక్టర్ నేను పెట్టడం జరిగింది. పైగా సీజన్ 2 ఉండొచ్చు, సీజన్ 3 ఉండొచ్చు, ఇన్స్పెక్టర్ రిషి 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. సో అలా ఆలోచించి పెట్టిన టైటిల్ అయితే మెయిన్ మూలమైన క్యారెక్టర్ తీసుకెళ్లే కథని, సో ఆ క్యారెక్టర్కి ఆడియన్స్ దగ్గర అవ్వాలి అనే ఒక దీంతో ఇన్స్పెక్టర్ రిషి అని పెట్టాను. అండ్ తెలుగు ఆడియన్స్ చూసుకుంటే హర్రర్ మూవీకి బాగా అడిక్ట్ అవుతున్నారు చాలా మంది. ఇందులో ఒక హర్రర్ తో పాటు అన్ని ఉన్నాయంటారు. హర్రర్ అనేది అంటే అది జెన్యున్ గా ఉందా, లేకపోతే ఏదో అప్పట్లాగా ఒక అమ్మాయి చనిపోతే ఎలా వస్తుంది అలా వస్తుంది అంటే హీరో మళ్ళీ? లేదండి, హారర్ ఫిలిం అంటే చాలా మంది ఇప్పుడు కామెడీ అయిపోయింది. చాలా కామెడీగా మేకప్స్ చాలా హెవీగా వేసి కామెడీ చేయడం, లేకపోతే సడన్ గా కెమెరా ఫ్రేమ్ ఇలా ఉంటే సడన్ గా ఒక ఆడియన్స్ ని భయపెట్టడానికి హారర్ ఫిల్మ్స్ చాలా చూసాం. బట్ ఇదేంటి సైకలాజికల్ గా మిమ్మల్ని హాంట్ చేస్తుంది. ఇన్స్పెక్టర్ రిషి వచ్చేసి సైకలాజికల్ గా కూడా మీరు హారర్ ఫీల్ అవుతారు. మీకు జంప్ స్కేర్ అంటే సడన్ గా వచ్చి ఇంట్లో ఆడియన్స్ చూస్తుంటే, పిల్లలు చూస్తుంటే హా అని భయపడడం అలా ఉండదు. మీకు సెన్స్ అవుతుంది ఇక్కడ ఏదో జరుగుతుంది, అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. బట్ రైట్ మూమెంట్స్ లో మీకు హారర్ ఎఫెక్ట్ దొరుకుతుంది. ఎందుకంటే అది ఎంత బాగా కనెక్ట్ అయ్యారు అనేది ఇందాక మీరు చెప్పేటప్పుడు మాకు అర్థమైంది. ఎందుకంటే యాజ్ యాక్టర్ గా సెట్ నుండి బయటకు వచ్చేసి దాని గురించి పట్టించుకోరు. అండ్ మనం ఇంపాక్ట్ అయ్యామంటే అది ఎంత స్టోరీ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ గారు బర్త్డే ఈరోజు, అండ్ దాంట్లో గేమ్ చేంజర్ లో కూడా మీరు చేశారు. ఫ్యూ వర్డ్స్ దాని గురించి. ముందుగా రామ్ చరణ్ గారికి పుట్టినరోజులు శుభాకాంక్షలు. అండ్ ఇంకోటి చెప్పాలి ఏంటంటే పుట్టినందుకు థ్యాంక్స్. ఎందుకంటే ఆయనతో కలిసి వర్క్ చేసిన ఇన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ 2.5 years అయింది ఆయనతో వర్క్ చేసి. అమేజింగ్ హ్యూమన్ బీయింగ్, చాలా హంబల్గా ఉంటారు అండ్ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ ట్రూ టు ద క్రాఫ్ట్ యాక్టర్ హీస్. అండ్ ఆయనతో వర్క్ చేసేటప్పుడు చాలా గ్రేట్గా ఉంది ఎక్స్పీరియన్స్. అండ్ ఇది గేమ్ చేంజర్ లో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం చెప్పలేనండి, అంటే అంత పెద్ద ప్రాజెక్ట్, అంత పెద్ద స్క్రిప్ట్కి ఇప్పుడు నేను నా క్యారెక్టర్ చెప్పడం అనేది రైట్ కాదు. సో స్లోగా ఈరోజు ఎలాగో ఆల్మోస్ట్ 1-2 years నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు అప్డేట్. ఇవాళ ఒక అప్డేట్ వచ్చింది. సో ఈ అప్డేట్ ఎంజాయ్ చేయండి. స్లోలీ రిలీజ్ దగ్గర పడుతూ మీకు చాలా అప్డేట్స్ వస్తాయి. రంగస్థలం కావచ్చు, RRR కావచ్చు, అంటే డిఫరెంట్ గా చేసుకుంటూ ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఆడియన్స్ లో చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. సో దాన్ని మమ్మల్ని తగ్గించరు కదా దానికైతే? సార్, ఇది శంకర్ గారి సినిమా, దిల్ రాజు గారి సినిమా, రామ్ చరణ్ గారి సినిమా, మా అందరి సినిమా, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మా అందరి సినిమా ఇది. సో ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ని దించకుండా ఇది పెద్ద సూపర్ స్టోరీ సార్. ఇది నేను ఇప్పుడేం చెప్పలేను. మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అండ్ బాగుంటుంది. ఖచ్చితంగా మించి ఉంటుంది, ఖచ్చితంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది.
సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని